ఈ రోజుల్లో బోధలో పరలోక రాజ్యాన్ని గురించిన సంగతి, పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలంటే ఏం చేయాలి, పరలోకంలో ప్రభు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి, పరలోక రాజ్యం చేరాలంటే అసలు ఎలా సాధ్యం అనే విషయాలు, దేవుని రాజ్యాన్ని గురించిన విషయాలు పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు, మెట్ట సిద్ధాంతంలాగా ఏదో ప్రసంగాలు చేయమంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, చాట్ జీపీటీ కూడా చెప్పుద్ది ప్రసంగాలు. ఏంటంటే డిక్షనరీలు చెప్తాయి, కంకార్డెన్స్ ఉంటాయి. మేము చదువుకునేటప్పుడు కంకార్డెన్స్ ఆ రిఫరెన్స్లు తీసుకుంటే చైన్స్ లాగా వస్తూనే ఉంటాయి రిఫరెన్స్లు. కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు చేసిన ప్రసంగాలు చూస్తే ఆ ప్రసంగాల్లో ఇలస్ట్రేషన్స్ ఉంటాయి, ఉపమానాలు, అవి ఇవి అటాచ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంది ప్రసంగం అంటారు. బట్ నీకేం జరిగింది, అది నువ్వెట్లా అనుభవించుకున్నావు, నీ జీవితంలో ఏం జరిగింది, నీవెట్లా ప్రభువుని తెలుసుకున్నావు, నీ జీవితంలో ఎలా అనుభవిస్తున్నావు,